ఏమిట్రా డౌన్ డౌన్? ఎందుకురా డౌన్ డౌన్? దమ్ముంటే ముందుకు రండిరా పిరికి సన్నాసులారా. నా మీద రాళ్లు వేయడానికి ఎమ్మెల్యే దగ్గర ఎంత పుచ్చుకున్నారు? చేతికి ఎంత పుచ్చుకున్నారు? లోపలికి ఎంత పుచ్చుకున్నారు? భవిష్యత్తు నాశనమైన విద్యార్థుల్లో మీ తమ్ముళ్ళు ఉండి ఉంటే ఆ బాధ మీకు తెలిసేది. డబ్బుకు మందుకు ఎందుకు లొంగిపోతున్నారు? మిమ్మల్ని ఇక్కడ పంపిన రాజకీయ నాయకులు మీకు సేవకులుగా ఉండాలి కానీ వాళ్ళ ఇంటి ముందు మీరు కుక్కల్లా ఉండకూడదు. ఎందుకు లాఠీ చార్జీ చేయిస్తున్నారు? ఎవరు పిలిచారు మిమ్మల్ని? నన్నెవరూ బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ చూడవలసిన వాడిని నేను. మీకేదైనా ప్రమాదం జరిగితే కాపాడవలసింది నేనే. రాయి తగిలితే చచ్చేంత బలహీనుని కాదు. దయచేసి వెళ్ళిపోండి. కలెక్టర్ ఆఫీస్ మీదకి ప్రజలు దండయాత్రగా వస్తే మమ్మల్ని వెళ్ళిపోమంటారేంటి? వాళ్ళు ప్రజలు కాదు, రౌడీలు. ఈ పాటికి మన కుర్రోళ్ళు ఆడు కూడా మొదలెట్టుంటారు. ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉన్న నేను ఆర్డర్స్ ఇవ్వకుండా మీరు ఎందుకు ఫైరింగ్ చేయించారు? ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. మా పోలీసులు ప్రాణాలు కావా? ఒక్క రౌడీని చంపినందుకే ఇంత బాధపడుతున్నారు. రక్తం చెందిన ఆ రక్షక భటుడు బతికేంటి? చేసుకోవయ్యా రిపోర్టు, నేను చూసుకుంటాను. ఏమిటి ఏమిటి దౌర్జన్యం? గాంధీ గారిలాగా సత్యాగ్రహం చేయడానికి వచ్చిన జనం మీద కాల్పులు జరిపిస్తారా? ఇప్పుడు ఈ కార్యకర్త చనిపోయాడు, దీనికి నీ సమాధానం ఏమిటి? మీరు విద్యామంత్రి, దీనికి మీకు సంబంధం లేదు. హోమ్ మినిస్టర్ రమ్మనండి, వారికి సమాధానం చెబుతా. అసలే ఈ లీకేజ్ ప్రభుత్వంలో పొలిటికల్ గా ఈకైతే వస్తున్నావు. ప్రొహిబిషన్ పెడితే మందు లీక్ అవుతుంది, పరీక్షలు పెడితే పేపర్ లీక్ అవుతున్నాయి. నువ్వు విద్యవి, నీకు సంబంధం లేదు. హోమ్ రమ్మను, ఆడితో మాట్లాడతాను అంటున్నావు. ఏం బాబు, కళ్ళు ఇక్కడే ఉన్నాయా, నెత్తికెక్కినాయా? కళ్ళు నెత్తుకొచ్చింది మీకు. ప్రతి మనిషి శరీరంలో పంచభూతాలుంటే మీ రాజకీయ నాయకుల ఒంట్లో ఆరో భూతం ఉంది. దాని పేరే బంధుప్రీతి. కొడుకు కోసం విలువలు తగలట్టి ఇలాంటి హత్యలు చేయించకండి. హలో, ఆ రోజు ఏదో కొద్దిగా డబ్బు లంచం తీసుకున్నందుకు గాను నన్ను డిస్మిస్ చేసి పారేశావు. ఇవాళ నువ్వు నిండు ప్రాణం తీయించావు. నువ్వు రాజీనామా చేయి, బ్యాలెన్స్ అవుతుంది. రాజీపడి దోపిడి దొంగల చేతుల్లో లాఠీ పెట్టేవాడు పోలీస్ ఆఫీసర్ కాదు. రాజీపడి న్యాయశాస్త్రాన్ని హంతకులు తాకట్టు పెట్టేవాడు లాయర్ కాదు. రాజీపడి రౌడీజానికి రాజకీయానికి లొంగిపోయి పరిపాలన చేసేవాడు కలెక్టర్ కాదు. వెనుతిరిగి వెళ్లిపోవడం అభిమన్యుడికి తెలియని విద్య. రాజీపడి ఆశయాలకు వెన్నుపోటు పడవడం నాకు తెలియని విద్య. అంటే నన్ను రాజీనామా చేయమంటావా? ఏది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. అంటే సిగ్గుంటే రాజీనామా చేయమనే కదా కలెక్టర్ గారు. శ్మశానం ముందు ముగ్గుండదు, రాజకీయ నాయకులకి సిగ్గుండదు. ఉండదు కాబట్టే మీ బతుకులు ఇలా తగలడ్డాయి. ఆర్టీసీ మీద కోర్టు తీర్పు ఇస్తే పదవికి రాజీనామా చేసిన సంజీవ్ రెడ్డి గారిని రాష్ట్రపతిని చేశారు ఈ భారతదేశ ప్రజలు. ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే రైల్వే మంత్రి పదవిని వదులుకున్న రాళ్లబద్రు శాస్త్రిని ప్రధానిని చేశారు ఈ భారతదేశ ప్రజలు. అది నీతి మంత్రుల చరిత్ర, మీది అవినీతి మంత్రుల చరిత్ర. అయ్యా, నీతి మంత్రుల లిస్టు బాగానే బట్టావు బావా. ఎవరి చరిత్ర ఏంటో ఆ ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు. ఎస్పీ గారు, ముందు శవాన్ని పోస్ట్ మార్టానికి పంపండి. హలో, నేను కలెక్టర్ రాంబాబును మాట్లాడుతున్నాను. సీఎం గారి కనెక్షన్ ఇవ్వండి. అలాగా, సరే సరే. కాల్పుల్లో చనిపోయిన వ్యక్తికి వెంటనే ₹1,00,000 ఎక్స్గ్రీషియా ఇప్పించండి. అలాగే సార్. రాజకీయాలు మనకొద్దంటే విన్నావు కదరా. ఎమ్మెల్యే గారు దేవుడు దేవుడు అన్నావురా, నా కడుపు బాధ పెట్టావురా. ఇప్పుడు ఆ దేవుడిని వచ్చి కాపాడమందిరా నాయన. ఏంటి బాబు అన్యాయం? ఇందులో అన్యాయం ఏముందమ్మా? మీరైతే మీ బిడ్డ శవాన్ని ఏం చేస్తారు? చందాలు వేసుకుని తగలేస్తారు. అదేమో అయ్యగారైతే గంధం చెక్కలతో తగలేయడానికి తీసుకెళ్తున్నారు. తండ్రి, నేను తలకొరి నేను పెట్టాలయ్యా. నాకు బిడ్డలంటాడేరా. బతికిన నాళ్ళు నాకు సేవ చేసి చివరికి నా కోసం ప్రాణాలు త్యాగం చేశాడు. రే, వాడికి ఘనంగా దహన సంస్కారాలు జరిపించి నా రుణం తీర్చుకుంటాను రా. తీసుకురండి రా. అన్నట్టు రే, నిన్నెవరన్నా వచ్చి అడిగితే ఆయన తగలేసామని చెప్పేయండి. రండిరా. తొందరగా రండి బాబు, విమానం టైం అయిపోతుంది. ఇవ్వరా టికెట్లో. మధ్యలో ఎక్కడి నుంచి ఫోన్ మాత్రం చేయబోక. కరెక్ట్ గా అమెరికాలో దిగిన తర్వాత చెయ్యి. అది కాదు నాన్న, చచ్చింది వాడైతే నేను చచ్చానని ఎలా నమ్మిస్తావు? అబ్బా, తొందరలో ఉన్నప్పుడేరా నీకు ఇట్లాంటి తొత్తరమానాలు వస్తాయి. ఒక్కసారి అటు చూడు.
అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు అవమానం భరించలేక నా కొడుకు పెట్రోల్ పోసుకుని తగలెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడని దొంగేడుపు లేచి అల్లరి చేసి ఆ కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తా. నువ్వు ముందు విమానం ఎక్కరా. అప్పుడు విమానాశ్రయంలో తప్పించుకోవాలని చూస్తున్న కృష్ణప్రసాద్ని డిటెక్టివ్ యుగంధర్ చూసి, ఓరి దేవుడో, పిల్లిని సంకలో పెట్టుకునైనా వెళ్ళగల గాని ఈ పిల్ల పక్కనుంటే నాకు సర్రం లెగిసిపోతురా బీపీ. ఇదిగో తల్లి, నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండమ్మా, నీకు టైం అయిపోతుంది, వెళ్ళరా. సంకలో సంచే ఆ ఊరేగింపు సంగతి చూడు. అలాగే. ఆమెకు కూడా ఫోన్ చెయ్యి. అలాగే. ఇల్లు చూడవయ్యా, చూడు, నువ్వు చేసిన చండాల పనికి అవమానంతో బెయిల్ మీద బయటకు వచ్చిన నా కొడుకు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? అవునయ్యా, నా అల్లుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్టు. చచ్చింది నీ అల్లుడు కాదు, ఆ శవం ఎమ్మెల్యే కొడుకుది కాదు. నా కొడుకు కాకపోతే నాకేం కర్మయ్యా తల కొరి పెట్టడానికి. ఎందుకంటే నీ కొడుకు మీద కేసుంది. వాడిని ఇంటరాగేట్ చేస్తే పెద్ద మనుషుల పేర్లు బయటకు వస్తాయి. అందుకే వాడు చచ్చిపోయాడని పోలీసుల్ని జనాన్ని నమ్మించి వాడిని దొడ్డిదారిన దేశం దాటించాలని చూస్తున్నావు. చచ్చిపోయింది నా కొడుకు కదని నిరూపించగలవా? ఎస్. పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వాళ్ళ కొడుకు శవాన్ని బలవంతంగా తీసుకొచ్చి పెట్రోల్ పోసి తగలెట్టి నీ కొడుకు శవంలా ఊరేగిస్తున్నావు. ఈ ఒక్క ఆధారం చాలా మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయడానికి. ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరి మీద కేసు పుటప్ చేయండి. సార్ ఫోన్. ఎయిర్పోర్ట్ లో చెక్ ఇన్ అవుతున్నాడు సార్. వెంటనే అప్పారావుని అరెస్ట్ చేయండి. ఓయ్, నా కొడుకు అరెస్ట్ చేస్తావా? ఇది రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు మిస్టర్ ఆంబోతు. ఎంసెట్ పేపర్ లీకేజీకి ప్రధాన కారకుడైన ఆంబోతు అప్పారావుకు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు అతన్ని జైల్లోనే ఉంచవలసిందిగా ఆదేశిస్తూ అతనికి సహకరించిన ఎమ్మెల్యే ఆంబోతు సుబ్బారాయుడు, విద్యాశాఖ మంత్రి సాయోజీరావుల మీద కేసు పుటప్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది.